ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సౌమ్య, మనం కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ రెడీ అవ్వు. కౌన్సిలర్ ఏంటి? నాకు డాక్టర్ అయినా కౌన్సిలర్ అయినా కాబోయే భర్తవైనా నువ్వే కదా. ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఉందని కౌన్సిలర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి? నీ మంచిగా చెప్తున్నాను. రెడీ అయ్యిరా. ఇది ఆర్గ్యుమెంట్ చేసే టైం కాదు, నన్ను అనుసరించాల్సిన టైం. ప్లీజ్ ఫాలో మీ. గుణ మొదటిసారి నా సలహా అడిగాడు. ఈ సలహా వల్ల తనకి నాకు మంచి జరిగితే బాగుండు. అమ్మా, నా పుట్టినరోజుకి మా అమ్మ నాన్న కలిసిపోయేలా దీవించమ్మా. నమస్కారం డాక్టర్ గారు. ఓ శక్తి గారు, మీరా? రండి కూర్చోండి. ఏంటి మీరిలా మా దగ్గరికి వచ్చారు? కాస్త మతి స్థిమితంగా ఉండటం లేదు. వాట్? మీరు కోఆపరేట్ చేస్తే నా మైండ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఏంటి మీ ప్రాబ్లం? లైఫ్ సెటిల్మెంట్. నా రిక్వెస్ట్ మీరు కన్సిడర్ చేస్తే నేను మీకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తాను. అర్థం కావడం లేదు. చూడండి, నేనేదో జబ్బు చేసి మీ దగ్గరికి రాలేదు. మానసిక స్థితి అన్నారు. స్థితి తప్పినట్టు ఉన్న అమ్మాయిని తీసుకొని మా తమ్ముడు మీ దగ్గరకు వస్తాడు. వాడికి ఎలాంటి విషయాల్లో మీరైతే కరెక్ట్ అని పెద్ద గురి ఉంది. సో యాక్చువల్గా వాడు తీసుకొచ్చే అమ్మాయికి ఎలాంటి జబ్బు లేదు. నన్ను ఫాలో అయ్యి తను డ్రామా చేస్తుంది. తన డ్రామాని డ్రామా అని చెప్పకుండా సఫర్ అవుతుంది. ఫ్యూచర్లో ట్రబుల్ అని నా తమ్ముణ్ణి భయపెట్టాలి. అలా ఎలా? లేని జబ్బు ఉందని ఎలా చెప్పగలం? అలా చెప్పకపోతే ఆర్థికంగా మీరు నష్టపోతారు. తమ్ముడి గురించి ఆలోచిస్తూ నేను బాధపడాల్సి వస్తుంది. వాడు నా ప్రాణమండి. వాడి జీవితం మోడు బారిపోయింది అన్న బాధ ప్రతి క్షణం నా గుండెల్ని పిండేస్తోంది. అసలు విషయం ఏంటంటే, వాడి జీవితం కుదుట పడ్డం కోసమే నేను మిమ్మల్ని ప్రాధేయపడ్డానికొచ్చాను. అసంతృప్తి మనసులో పెట్టుకుని వాడు సిన్సియర్గా ప్రాక్టీస్ మాత్రం ఎలా చేయగలడు చెప్పండి? ప్లీజ్ వాడి కోసం నాకు ఈ చిన్న సాయం చేసి పెట్టరా. మీరు ఉంచుకోను. మీ బాధ నాకు అర్థమైంది. తమ్ముడు కోసం మీరు పడే ఆరాటం అర్థం చేసుకోగలను. గుణ కోసం మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. మీరేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ అన్నారే, అది కూడా మీరు నాకేం చేయాల్సిన అవసరం లేదు. గుణ నాకు ఎన్నో విషయాల్లో సహాయం చేశాడు. గుణ లైఫ్ సెటిల్మెంట్ కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. చాలా 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 థ్యాంక్స్ అండి. మళ్ళీ మనం కలుద్దాం. ఇట్స్ ఓకే.
అక్క నువ్వే గెలిచావు కదా. గెలుపోటములు కాదు ముఖ్యం, నా ఇబ్బంది అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి. అంటే మన విషయాల తర్వాత ముందు పేషెంట్ సంగతి చూడు. పేషెంట్స్ మీద శ్రద్ధే కానీ ఆయన కన్సిడర్ చేశారు. థ్యాంక్స్ చెప్తానని ఎవడా అనదు. నీ మాట కాదనలేకపోయాను, నీ ఇబ్బంది అర్థం చేసుకున్నాను అని ఆయన ఈవిడికి ఫోన్ చేయరు. ఎప్పుడు ప్రొఫెషనలే, పర్సనల్ ఉండనే ఉండవు. అసలు ఇద్దరూ దానికి ప్రయారిటీనే ఇవ్వరు. అసలు వాళ్ళ సఖ్యతకి ఇంపార్టెన్సే ఇవ్వరు. మేడం, మీరేమీ అనుకోనంటే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి చెప్పండి. మా అక్క ఏమీ అనుకోదు. మాకు అక్కడైనా ఇక్కడైనా ఒకటే అమ్మా. కానీ మీరు లేకపోతే హాస్పిటల్ అంతా వెల్తిగా ఉంది, ఏదో బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. అక్క రాకపోతే హాస్పిటల్ బోసిపోవడం ఏంటి? మీరుంటారు, డాక్టర్స్ ఉంటారు కదా. ఉంటారమ్మా, అంతా ఉంటారు. కానీ వాళ్ళంతా సీరియస్గా ఎవరి పనులు వాళ్ళు రొటీన్గా చేసుకుపోతారే కానీ మేడం గారిలా నవ్వుతూ జీవితం మీద ఆశ, బ్రతుకు మీద ప్రేమ కలిగేలా మాట్లాడరు. వీరిలా ఓపికగా చెప్పరు కదా. అమ్మలాంటి మనసుతో ఆదరంగా చూడరు కదా. అదంతా మా అక్క మంచితనం. తను వృత్తే దైవంగా భావిస్తుంది. వీరిలాగానే ఆ పెద్ద డాక్టర్ కూడానండి. ఆయన గారు 2-3 రోజుల నుంచి ఏదో పోగొట్టుకున్న వాడిలా వెతుక్కుంటున్న మనిషిలా కనిపిస్తున్నారు. మీరు రాకపోవటమే దానికి కారణమని నాకు అనిపిస్తుంది. చూడండి, మీరిక్కడికి వచ్చింది ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు. ఏదో వారు గమనించింది వాళ్ళు చెప్తున్నారు, వింటే తప్పే ఉంది. మనం చెప్పే విషయాల మీద శ్రద్ధ పెట్టాలి కానీ వేరే విషయాల ప్రస్తావన మంచిది కాదు. అయితే నాన్న తన మనసులో మాట స్ట్రైట్ గా చెప్పేశారన్నమాట. అదేగా చెప్పేది. నాన్నకి సౌమ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అది కన్ఫర్మ్. గుడ్, ఒక అడ్డు తప్పిపోయింది. అవును, ఈ దుష్టశక్తి ఎక్కడికి వెళ్ళింది? మనం ఆవిడ ప్లాన్లేంటో, ఆవిడ స్టెప్పులేంటో ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నేను ఆవిడ మూమెంట్స్ మీద ఒక కన్ను వేసే ఉంచా. ఈసారి ఆవిడ నాన్న మనసు మార్చలేదు, అమ్మకి నాన్నకి మధ్య దూరం పెంచలేదు. ఇంటర్ఫియర్ అయిందనుకో, ఈసారి చూస్తూ ఊరుకునేదే లేదు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి వైజాగ్ ప్యాక్ చేసేయడమే. మరి నాన్న సౌమ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినట్టు? నాన్న మన దగ్గర ఓపెన్ అయిపోయారు కదా, సౌమ్యతో కూడా తన మనసులో మాట చెప్పడానికే బయటికి తీసుకెళ్ళినట్టున్నారు. సో ఇక మనకి టెన్షన్స్ లేవన్నమాట. కానీ ఒక్కటుంది, ఆవిడెలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నాన్న తన మనసులో మాట చెప్పాక ఆవిడ బిహేవియర్ గురించి నేను తనతో మాట్లాడతాను. తనలా రాత్రిళ్ళు బిహేవ్ చేయడం వెనక ఖచ్చితంగా నాన్న తనకి దక్కడనే బాధ ఉండొచ్చు. నాన్న క్లియర్ గా సాఫ్ట్ గా కన్విన్స్ చేశారని చెప్పావు కదా, మళ్ళీ నువ్వు మాట్లాడేదే ఉంటుంది. తను కన్విన్స్ కాకపోతే? అయినా ఆశ పెట్టిన వాడిని నేను కదా. నాన్న భార్యగా చేరదీయలేరు, నేను తల్లిగా చూడలేనని చెప్పాల్సిన బాధ్యత నాకుంది. తన మనసు కుదుట పడేసి బతిమాలో బామాలో తన దారిన తను వెళ్లేలా చేస్తా. ఆ తర్వాత అమ్మా నాన్నల మధ్యున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలని తొలగించాలి. వాళ్ళిద్దరూ ఎలా అయినా ఒకటయ్యేలా, ఒకరి మీద ఒకరికి బలంగా పాజిటివ్ ఒపీనియన్ కలిగేలా ప్లాన్ చేయాలి. అమ్మ టూర్ వెళ్ళొచ్చాక నాన్న గురించి పదే పదే ఆలోచిస్తుందని ఏదో సాఫ్ట్ కార్నర్ ఏర్పడినట్టు నాకు అనిపిస్తోంది. నాన్న ఆలోచనలో కూడా చాలా మార్పు వచ్చింది. ఆయన బిహేవియర్లో చేంజ్ వచ్చింది. తను కూడా అమ్మ గురించి ఆలోచిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది.
ఇద్దరి మనసుల్లోనూ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ బయటపడడం లేదు. ఈగోలు అడ్డొస్తున్నాయి. ఎస్, అదే మెయిన్. ఆ ఈగోని వాళ్ళలో నుంచి తీసేయాలి. కానీ అమ్మెందుకో నిన్న నాతోనే నన్ను చూడాలనుందని బాధగా చెప్పింది. తనకెందుకో కొడుకు మీద మనసు లాగుతూ ఉంది. తన మాట అనగానే నేనేనమ్మా నీ కొడుకుని అని చెప్పాలనిపించింది. కానీ ఎందుకో ఒక క్షణం ఆలోచించి ఆగాను. నా బర్త్డే దగ్గరలోనే ఉంది కదా, ఈలోపే అమ్మా నాన్నల్ని మనం కలపాలి. నా బర్త్డే సెలబ్రేషన్స్లోనే వాళ్ళిద్దరి చేత దండలు మార్పించాలి. అమ్మా నాన్నలు కలుస్తారనే ఆశ నాకు పొద్దునే బాగా బలపడింది. పొద్దున ఎందుకు? అమ్మ మనసులో నాన్న గురించి పాజిటివ్ థాట్స్ ఉన్నాయి. నీకెలా తెలుసు? తన మనసులో ప్రార్థనలు చేసుకునేవాడై ఉండాలి. వ్యక్తిగత లాభాల్ని, ఆనందాల్ని, పేరు ప్రతిష్టల్ని కూడా త్యాగం చేయగల మనసు ఉండాలి. ఇందులో అమ్మ అన్న ప్రతి మాట నాన్న గురించే, డౌట్ ఏం లేదు. ఐడియా ఏంటిది? ఈ వీడియోని నాన్నకి ఫార్వర్డ్ చేస్తే? అమ్మమ్మ ఆ పని మీదనే ఉంది. ఈ పాటికి చేసే ఉంటుంది. నేను ఈ వీడియో అమ్మమ్మకి ఫార్వర్డ్ చేసేసాను. సూపర్. అమ్మమ్మ ఏమో అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గా ఉంది. వీరిలాగానే ఆ పెద్ద డాక్టర్ కూడానండి ఆయన గారు 2-3 రోజుల నుంచి ఏదో పోగొట్టుకున్న వాడిలా వెతుక్కుంటున్న మనిషిలా కనిపిస్తున్నారు. ఏమైందక్కా? ఎందుకు అతని మీద అంతలా విసుక్కున్నావు? అలా వచ్చేసావేంటి? ఏం చేయమంటావు? గొప్ప విషయం చెప్తున్నాడని కొడుతూ చెప్పింది వింటూ కూర్చోమంటావా? అతనేదో తను ఫీల్ అయింది నార్మల్గా చెప్పాడు. నువ్వంతా ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది. విసుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు అతనికి నార్మలే కావచ్చు, కానీ ఆ విషయం నాకు నచ్చలేదు. అబ్నార్మల్గా అనిపించింది. అంత నచ్చని విషయం అతనేం చెప్పాడు? చూడు చిత్ర, ఆల్రెడీ ఈ విషయం నీతో చెప్పాను. నేను గుణ గురించి కానీ, నా ముందు గుణ గురించిన మాటలు మాట్లాడడం కానీ నాకు నచ్చడం లేదని. గుణ ఎదురైనా, అతనితో మాట్లాడాలన్నా, అతని టాపిక్ నా ముందు ఎవరైనా చర్చకు తీసుకొచ్చినా, అతని గురించిన ఆలోచనలు ప్రస్తావనకి ఎవరైనా తీసుకొచ్చినా, మళ్ళీ తన మీద నాకు ఎక్కడ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందో అని నాకు భయం పట్టుకుంది. డిఫర్ అయ్యి డిస్కనెక్ట్గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం అనిపించలేదు. అంటే ఇప్పుడు కనెక్ట్ అవుతున్నావా? అవుతానేమో అన్న టెన్షన్, అయితే మళ్ళీ ప్రమాదంలో పడతానేమో అన్న టెన్షన్, నా మీద నాకే డౌట్ వస్తుంది. ఏ బలహీనమైన క్షణంలోనైనా నిగ్రహం తప్పుతానేమో అన్న ఆందోళన. ఒక్కసారి ఆలోచించు, ఆ పేషెంట్ కున్నపాటి ఫీలింగ్ గుణకి కలగడం లేదా? అతనన్న మాట గుణ అనొచ్చు కదా అని ఆ క్షణం నా మనసు కనిపించింది. అంటే గుణ గురించి నేను ఆలోచిస్తున్నాననే కదా. అలా అని నాకు గుణ మీద ప్రేమే లేదు. తన మీద నాకు మనసేం లాగడం లేదు. కంట్రోల్ తప్పుతానేవన్న ఒక కన్ఫ్యూజన్. పొరపాటున గుణ అలా అంటాడేమో అని ఒక చిన్న టెన్షన్. అసలు ఈ టెన్షన్, వరి ఇవన్నీ కూడా, భయం, ఆలోచన, అసలు ఇదంతా ఎందుకంటావు? నాకు తెలియకుండా నేను అతని గురించి ఆలోచిస్తున్నాననే కదా. నేను అతని సాన్నిహిత్యం కోరుకోవడం లేదు, స్నేహం ఇష్టపడడం లేదు. వద్దనుకుంటున్నాను. బలంగా, దృఢంగా, నిశ్చయంగా వద్దనుకుంటున్నాను. దూరమే నాకు సేఫ్ అని నేను భావించాను. మళ్ళీ అతని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? అసలు ఎందుకు అటువైపు నేను తొంగి చూడాలి? నా మనసు మెత్తబడితే, నేను సర్దుబాటు కొప్పుకుంటే ఆశ చిగురుస్తుందేమో అన్న ఒక అభద్రత. నాకు అతనిపై ఏ కోసాన ప్రేమ లేదు, ద్వేషమే. ఎస్, ద్వేషమే. నిలువెల్లా ద్వేషం పెంచుకొని మొండిగా నా బతుకు నేను బతకడానికి డిసైడ్ అయ్యాను. నాకు అతని మంచి చెడుల గురించి, బాగోగుల గురించి
ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పేరు గుర్తొస్తేనే నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. దూరంగా, ఎప్పట్లా దూరంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. పేషెంట్ అనడం కాదు, బోర్డు మీద పేరు చూసినా నాకు ఎక్కడ లేని కోపం వస్తుంది. నీకు చెప్పేంత అనుభవం, ఆలోచన, విచక్షణ జ్ఞానం నాకు లేదు, కానీ ఒక్క మాట చెప్తాను, ఏమనుకోగా. మనం ఏదైతే వద్దు అనుకుంటున్నామో అదే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అతి జాగ్రత్త తీసుకుని ప్రవర్తించినప్పుడే తప్పు జరుగుతుంది. గుణాకి దూరంగా ఉండాలని నీకు నువ్వే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నావు. నువ్వెంత బలంగా నిర్ణయించుకుంటున్నావో అంతే బలంగా ఆలోచనలు కదులుతున్న కొద్దీ తను కనపడుతూ ఉంటాడు. వదిలే అక్క, ఏం జరుగుతుందో అది జరగని అని డిసైడ్ అయిపో. థ్యాంక్స్, నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఐ ట్రై ఫర్ ఇట్. బట్ నో, బట్ ఫీల్ ఫ్రీ. ఆలోచించుకో. థ్యాంక్స్ జనని, మంచి సలహా ఇచ్చావు. సౌమ్య రికవర్ అయ్యి సేఫ్గా ఉంటే ఆ క్రెడిట్ అంతా నీకే దక్కుతుంది. హలో డాక్టర్. హాయ్ గుణ, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. కూర్చోండి. హౌ ఆర్ యు గుణ? ఐఎమ్ ఫైన్ డాక్టర్, హౌ ఆర్ యూ? గుడ్. ఏంటి గుణ ఇలా వచ్చావు? తను డాక్టర్ సౌమ్య, నా క్లాస్మేట్, ప్రెజెంట్ కొలీగ్. ఆ శక్తి వచ్చి కలిసిందా? మరి ఈవిడేంటి అలా చూస్తుంది? ఇప్పుడు గుణ నా గురించి చెప్తే ఈవిడ నాకేం లేదని తేల్చేస్తుందా? నేను మళ్ళీ ప్రాబ్లంలో పడిపోను కదా. చెప్పు గుణ, ఏంటి నీ విజిట్ స్పెషాలిటీ? తను చిన్న ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. నో, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం సఫర్ అవ్వడం లేదు. ఉందో లేదో డిసైడ్ చేయాల్సింది వీరు. నువ్వు ఫీల్ అయిన ప్రాబ్లంకి నేను విట్నెస్. అసలేం జరిగింది గుణ? నైట్ నో, ఇదంతా నేను నమ్మను. ఐఎమ్ ఆల్ రైట్. అసలు నేను ఎడవడమేంటి, ఆయన చూడ్డమేంటి? ఇంట్లో కూడా అదే అడిగాడు. నో, తనేదో కలగన్నాడు. తను నమ్మింది కాక నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? కూల్గా ఉండండి. తనది కలో, రాత్రి జరిగింది పొద్దున్నే మర్చిపోతున్నారో, నిజమేదో అబద్ధమేదో, ఏది వాస్తవమో ఏది భ్రమో నేను తెలుస్తాను కదా. ఆ కాన్ఫిడెన్స్తోనే కదా మీ దగ్గరికి నేను తీసుకొచ్చింది. మీరు బయట కాసేపు వెయిట్ చేయండి, నేను తనతో మాట్లాడతాను. షూర్ డాక్టర్. ఓకే. ఈవిడ గారి వాలకం చూస్తే నా బ్రతుకు మీద బండేసేటట్టే ఉంది. నాది డ్రామా అని తేల్చేసిందంటే గుణ ఇక్కడికిక్కడే పీక పిసికి చంపేస్తాడు. నాకేం కాలేదు, తనేదో ఇల్యూజన్లో అన్నాడు. ఆ విషయం తేల్చాల్సింది నేను. మీ విషయం శక్తి గారు నాకు క్లియర్గా చెప్పారు. ఓ, తనని కలిశారా? మీరు మేనేజ్ చేస్తారు కదా? మేనేజ్ చేయడమే కాదు, గుణాతో మీ మ్యారేజ్ కూడా జరిపిస్తాను. భగవంతుడా, నా కూతుర్ని అల్లుణ్ణి కలపడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ వీడియోలో నా కూతురు అల్లుడి పేరు చెప్పకపోయినా ఆయన గుణగణాల గురించి వివరించింది. దీన్ని బట్టి దాని మనసులో ఆయన మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసింది. దీని అభిప్రాయాలు ఆయనకి చేరవేసే వీడియో ఇది. ఇది గుణ మనసులో జనని మీద
ప్రేమ మేల్కొలిపేలా చెయ్యాలి. నువ్వే ఈ వీడియో సందేశం నా అల్లుడికి బాగా అర్థమయ్యేలా చూడు తండ్రి. మెసేజ్ వచ్చింది. ఏమై ఉంటుంది మెసేజ్? కమిట్మెంట్, డెడికేషన్, వృత్తి పట్ల నిబద్ధత, పర్సనల్ ప్రయారిటీ పక్కన పెట్టేసి పేషెంట్స్ బెటర్మెంట్ కోసం ప్రతి క్షణం తాపత్రయపడే లక్షణం. వాళ్ళ ప్రాణాలు తన ప్రాణంగా భావించడం, వాళ్లకు ఊపిరి పోసి తను గట్టిగా ఊపిరి పీల్చుకొని తృప్తి పడే లక్షణం ఉండడం, క్షణం కూడా తన కోసం కాకుండా పేషెంట్స్ కోసం టైం అలాట్ చేసే తత్వం, వాళ్ల కోసం పడే తపన, ఆరాటం ముఖ్యం. వాళ్ల ప్రాణం నిలబడితే చాలు అని తన మనసులో ప్రార్థనలు చేసుకునేవాడై ఉండాలి. వ్యక్తిగత లాభాల్ని, ఆనందాల్ని, పేరు ప్రతిష్టల్ని కూడా త్యాగం చేయగల మనసు ఉండాలి. జనని చెప్పే ప్రతి అక్షరం నా గురించి. జననికి నా మీద ఇంత మంచి అభిప్రాయం ఉందా? గుణా, డాక్టర్. నువ్వన్నది నిజమే గుణా. షీ సఫరింగ్. తను బాగా డిప్రెషన్కి లోనైంది. ట్రీట్మెంట్ కన్నా తన యాంబిషన్ నెరవేరితే తొందరగా సెట్ అయిపోతుంది. యాంబిషన్ అంటే? తను ఓ వ్యక్తితో పెళ్లి కోరుకుంటుంది. ఆ వ్యక్తితో పెళ్లి జరిగితే తన ఆరోగ్యం కుదుట పడుతుంది. అది జరగకపోతే ఇంకా ఎక్కువ డిప్రెషన్కి లోనవుతుంది. అది ఆవిడికి చాలా ప్రమాదం. షూర్ డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి ఎంతసేపు ఫోన్లో? నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నువ్వు మాట్లాడేది నీ ఎక్స్ వైఫ్ తో కాదు కదా? నా పర్సనల్ విషయాలు అడక్కో. నేనెవరితో మాట్లాడితే నీకెందుకు?